తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అదకిందే గారు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. ఏంటి సార్ నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? అసలు ఏముంది, 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలనేది 100 రోజుల్లోపు. ఇప్పుడు హౌస్ నడుస్తుంది కాబట్టి హౌస్ అయిపోయిన తర్వాత మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. హౌస్లో చట్టం అనేది కూడా ఒక చర్చ ఉంది. చూడాలి చట్టంకి సంబంధించి 22వ తారీఖు వరకు ఉంటుందా, మరి 23వ తారీఖు వరకు ఉంటుందా, దాన్ని బీఎస్సీలో ఏ అంశాలు పెడతారనే అంశం ప్రధానంగా ఉంటుంది. కానీ అటు కేటీఆర్ మెగా డిఎస్సీ ఎక్కడ, మీరు ఫస్ట్ క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ పోస్ట్ రిలీజ్ చేస్తామన్నారు, అది లేదు. రైతు బంధు ఎక్కడ అని చెప్తున్నారు, అలాగే రుణమాఫీ ఎక్కడ అని చెప్తున్నారు. వీటన్నిటికి సమాధానం ఏంటి సార్? సుందరానికి తొందర ఎక్కువ అని వాళ్ళు కొంచెం ఎక్కువ తొందర పడుతున్నారు, జర స్లోగా ఉండమని. అయితే అన్నీ అవుతాయి. ఫస్ట్ క్యాబినెట్లో అన్ని అంశాల మీద చర్చ జరిగింది. 6 గ్యారెంటీలది మొదటి ప్రయారిటీలో వచ్చింది. 2 గ్యారెంటీలు మొదలైనవి, ఇంకో 4 గ్యారెంటీలు తొందరలోనే. ఏంది ఆర్థిక పరిస్థితిని గమనించి దాన్ని బట్టి ముఖ్యంగా రైతు భరోసా అనేది ఇమ్మీడియట్గా అవుతుంది. దాని తర్వాత ఇది ఏంది జీతాలు, పెన్షన్లకు వాటికి సంబంధించి చర్చ ఉంటుంది. కానీ మీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు, టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. రాజాసింగ్ కానీ, కడియం శ్రీహరి కానీ, పల్ల రాజేశ్వర రెడ్డి కానీ. వాడిని ఎవరైనా చూపించుకోమని, అన్నోడు ఎవరైనా చూపించుకోమని ఆయనకు తెలుస్తుంది. కాబట్టి తల తిక్క వేషాలు అవన్నీ కూడా పనికిరాని చెత్త వేషాలు. ఇప్పుడు ఈ 10 రోజుల సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపించిందంటే ఏం చెప్తారు? మార్పుకు పునాది పడింది. మార్పుకు ఇంకా కొంత వెసులుబాటు కూడా సమయం పడుతుంది. 2-3 నెలల పాటు వీటికి సంబంధించి చర్చ నడుస్తుంది. దాని తర్వాత పూర్తి స్థాయి ప్రభుత్వ ఏర్పాటు కంప్లీట్ అయిన తర్వాత, అంటే శాఖల వారి రివ్యూసు, వాటికి సంబంధించిన నిర్ణయాలు, మనం ఇచ్చిన హామీలు, తర్వాత డిక్లరేషన్స్తో కూడిన వాటిని వచ్చిన తర్వాత కంప్లీట్ కాంప్రహెన్సివ్ అడ్మినిస్ట్రేషన్ మూవ్ అవుతుంది. అప్పటి వరకు కొంత ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల పరిణామాలు చూసాము. సో మీరు ఎంఐఎంతో దోస్తీకి సిద్ధంగా ఉన్నారా? ఎంఐఎం అనేది ఇంతవరకు అయితే దోస్తీకి లేదు. ఇంతవరకు ఎలాంటి పొత్తులు లేవు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనే వాటి మీద ఆధారపడి ఇవన్నీ ఉంటాయి. కానీ అసలు ఎంఐఎంతో ఇప్పటివరకు పొత్తనే ప్రసక్తి ఇంతవరకు లేదు. ఇవాళ మీటింగ్లో ఎటువంటి అంశాలు చర్చలోకి వచ్చే అవకాశం ఉందంటారు? ప్రభుత్వ ఏర్పాటు జరుగుతున్న పరిస్థితుల మీద ఎక్కువ చర్చ ఉంటుందని నేను అనుకుంటున్నా. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానం, రేపు 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశంలో పార్టీ నిర్ణయాలను ఎట్లా తీసుకోవాలనే దాని కూడా చర్చ ఉంటుంది. ఓకే. సో ప్రధానంగా మీ యొక్క సిట్టింగ్ సీట్ని కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేశారు కాబట్టి మీకు మీ అభిమానులు కూడా కోరుతున్న పరిస్థితి, అద్దంకి దయాకర్ని ఎట్లా చూడాలి ఏంటి అని చెప్పేసి. ఏం సార్ అసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీకు ఎటువంటి హామీ ఇచ్చింది? పార్టీ అధిష్టానం హామీ అనేది పర్టికులర్గా ఏం లేదు. ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ, అవి కూడా ఓవరాల్గా ఇచ్చిన హామీలే. బట్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటుంది. ఓకే. అంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా, లేకపోతే ఎంపీగా పంపిస్తారా? అసలు ఏంటి మాకు క్లారిటీ ఏమైనా? మంత్రి అనేదే ప్రాబబుల్లో ఉన్నట్టుగా చర్చ ఉంది. దాని అధిష్టానం పిసిసి ముఖ్యమంత్రి గారు కలిసి మిగతా ముఖ్య నాయకులతో కలిసి నిర్ణయం తీసుకోవచ్చు. ప్రత్యేకించి హౌస్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా గమనించిన తర్వాత మాలాంటి వాళ్ళు ఉంటే మంచిదనేది సర్వత్రా సమాజం నుంచి వస్తున్న అంశం కాబట్టి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఏదున్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండే పరిస్థితి ఉంటుంది తప్పితే మేము దాంట్లో పర్టికులర్గా మాకు ఇది కావాలి, మాకు ఇదే కావాలని చెప్పి అడిగే పరిస్థితి మాకు ఉండదు, ఎవరికి ఉండదు. సందర్భాన్ని బట్టి ఎవరు ఎక్కడ ఏ విధంగా ఫిట్ అవుతారనే అంశంలో అధిష్టాన నిర్ణయం మనకు శిరోధార్యంగా చూడాలి. ఇప్పుడు ఏ శాఖ మీరు, అంటే ఏ శాఖను మీరు కోరుకుంటున్న పరిస్థితి? అప్పుడే శాఖ దానికి ఏ శాఖ ఇచ్చినా కూడా అసలు ఏ సమస్య లేదు. ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా చేయగలగవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ చదువుకున్న వాళ్ళం, అంతో ఎంతో శాఖల పట్ల అన్నిటి పట్ల కొంత స్టడీ చేసిన వాళ్ళం కాబట్టి సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకు శాఖల నిర్వహణ అనేది అంత పెద్ద సమస్య కాదని నేను అనుకుంటాను. ఓకే. లోక్సభకు కేవలం 4 నెలల సమయం ఉంది కాబట్టి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మీరు ఎట్లా ఫోకస్ చేస్తారు? టార్గెట్ 17 ఉంటాయి. దాంట్లో గెలిచే అవకాశాలు ఉన్న అన్నింటినీ ఇప్పుడు బేరీజ్ వేసుకుంటున్నాం. గెలవడానికి అవకాశం ఉన్నట్లో మా శ్రేణులన్నింటినీ కూడా సమాయత్తం చేస్తాం. సో మన అసెంబ్లీ సమావేశాలు మీరు చూస్తూనే ఉంటారు. ఎప్పుడు లేని విధంగా ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి మధ్య అసెంబ్లీ సజావుగా జరిగిన పరిస్థితి, మీరు వాళ్ళకు విపక్షాలకు ఎక్కువ టైం ఇచ్చిన పరిస్థితి ఎట్లా చూస్తారండి? కాంగ్రెస్తో అట్లుంటుంది. అంటే విపక్షాలను కూడా ఆ స్థాయిగా గౌరవించమని ఉంటుంది. ఆ కల్చర్ నేర్చుకోమని చెప్పి ఇప్పుడు విపక్షంగా ఉన్న, గతంలో అధికార పక్షంగా ఉన్న బీఆర్ఎస్కి చెప్పండి. కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాం, శాసనసభ మాది, స్పీకర్ మావాడు అనేది మాకు ఉండదు.
శాసనసభ ప్రజలది, స్పీకర్ ప్రజలవాడు, మనమందరం కూడా ప్రజల వాళ్ళం. ప్రజల సమస్యల చర్చకు ఎవరు ఎక్కువ సమర్థవంతంగా చర్చిస్తే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు తప్పితే నోరు మూయిస్తే గొప్పోళ్ళం, అణిచివేస్తే గొప్పోళ్ళం అనుకుంటే ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు కదా. కానీ హైదరాబాద్ మీద పోస్ట్ మార్టం నిర్వహించారు. ఎందుకంటే మీకు పల్లెల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి, కానీ సిటీలలో ఓట్ల శాతం, సీట్ల శాతం తగ్గిన పరిస్థితి. ఎందుకంటారు? హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ చేసినప్పటికి కూడా కొంచెం ఎంఐఎం వాళ్ళకు అనుకూలంగా, తర్వాత సెటిలర్ ఓటు కూడా కొంత షిఫ్ట్ అయినట్టుగా చర్చ ఉంది. బట్ ఏది ఏమున్నా కూడా దాని మీద ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాన్ని ఎన్నిక చూపించింది. సో పార్లమెంట్ ఎలక్షన్కైనా ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా. పార్లమెంట్ ఎందుకు ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఎన్నిక మీద తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టు బిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఓటేయాలనుకున్న ప్రజలకు అవకాశం మేము ఇవ్వలే, అంటే మీన్స్ వాళ్ళ దగ్గరికి మరింత పోలేదని తెలుస్తున్నది. ఇప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చే పనిలో అందరూ కలిసి వస్తారు. ఇప్పుడు మేడిగడ్డ కానీ కాళేశ్వరంపై కానీ విచారణ కొనసాగించే అవకాశం ఉందంటారా? భవిష్యత్తులో అది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అవినీతి జరిగిందని మనమే ఆరోపించి ఇప్పుడు కిమ్మనకుండా ఉంటే వాళ్ళు కాక లిక్కర్ కేసులో బీజేపీ ప్రభుత్వం కూల్గా ఉన్నట్టు అయిపోతుంది. కాబట్టి కానీ పవర్లో మీరున్నారు కాబట్టి కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? తప్పు చేస్తే చర్యలు అనేవి కంపల్సరీ ఉంటాయి. బట్ కేసీఆర్ మీద, కేటీఆర్ మీదనా, అవినీతికి పాల్పడ్డోళ్ళ మీదనా, లేకపోతే దానికి బాధ్యులు ఎవరైనా దాని మీద ఉంటుంది తప్పితే కక్ష సాధింపుగా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే బాధ్యులు అని చెప్పి ఏదో గుడ్డిగా చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఆ అవినీతి అక్రమానికి ఎవరు కారకులైతే వాళ్ళు శిక్షార్హులు అవుతారు. కాలేదనుకోండి మామూలే. అసలు ఎంక్వైరీ, ప్రాసిక్యూషన్ అనేది ఎప్పుడు వస్తుంది? అక్కడ మిస్టేక్ జరిగింది అన్నప్పుడే. మిస్టేక్ జరిగింది అని అడ్రస్ అయినప్పుడు దాని మీద ప్రాసిక్యూషన్ ఉంటుంది, దాన్ని బట్టి చర్యలు ఉంటాయి.